హలో అండి. నేను మీ ధరణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ అయాన్షి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లోని రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ రెసిపీ అండి. బరువు పెరగకుండా బలాన్ని పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చే సోయాబీన్స్తో గుడాలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ సోయాబీన్స్తో అయితే కర్రీ కూడా చేసుకుంటారు. కానీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇలా అయితే స్నాక్స్ చేసుకొని పిల్లలు కానీ పెద్దలు కానీ తిన్నారంటే చాలా హెల్దీ అండి. మంచి ప్రోటీన్ ఫుడ్ అని చెప్పొచ్చు ఈ సోయాబీన్స్ అయితే. ఇప్పుడు సోయాబీన్స్తో గుడాలు ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాము. చాలా ఈజీ రెసిపీ అండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా గుడాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం అయితే సోయాబీన్స్ని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి. మీరు మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోండి. ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న బీన్స్ని కుక్కర్లో వేసుకొని మీడియం మంట పైన 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. లేదు అంటే మీరు నార్మల్గా గిన్నెలో వేసుకుని ఉడికించుకున్నట్లయితే 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. 1 కప్పు బీన్స్ తీసుకున్నట్లయితే 3 కప్పుల వరకు వాటర్ వేసుకుంటే మంచిగా మెత్తగా ఉడికిపోతాయండి, గింజలుగా లేకుండా. చూడండి, నేనైతే ఇక్కడ ముందుగానే ఉడికించి పెట్టుకున్నా. ఇందులోనే మా పాప కోసం నేనైతే కొద్దిగా అలసంద గింజలు కూడా వేసి ఉడికించుకున్నానండి. ఈ గుడాల కోసం ఇంకా ఏమేమి కావాలనేది చూద్దాము. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువగానే తీసుకోండి. ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత బాగుంటుంది ఈ గుడాలైతే. ఇలా చిన్నగా కట్ చేసుకోండి. ఎక్కువగా ఆనియన్స్ తీసుకొని కొద్దిగా ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. ఇంకా స్టవ్ పైన కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాము. వేడైన ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసి కొంచెం ఆవాలు కూడా వేసి చిటపటలాడాక కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ అంతా కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి కూడా వేసుకుందాము. ఎండుమిర్చితో పాటు కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనిద్దాము. చూడండి, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకుతో పాటు మొత్తం కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇవన్నీ కూడా మంచిగా బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసినాయి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకుందాము. గమనించారా మీరు, నేనైతే ఇందులోకి ఎండుమిర్చి కాకుండా పచ్చిమిర్చి కానీ కారం కానీ ఇంకా వేరే ఏమీ కూడా యాడ్ చేయలేదండి. మీరు కారం ఎక్కువగా కావాలి అంటే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు. ఇదంతా కలుపుకోవడం అయితే అయిపోయింది కదా. ఇంకా ఇందులోకి మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న సోయాబీన్స్ని అయితే మొత్తం ఇందులో వేసేసుకుందామండి. సోయాబీన్స్ ఇందులో వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. మనం వేసుకున్న ఎండుమిర్చి కానీ సాల్ట్, పసుపు అంతా కూడా బీన్స్కి అయితే పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇదంతా కూడా మంచిగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అయితే అలా వదిలేయాలండి. ఇలా 2 మినిట్స్ మూత పెట్టుకోవడం వల్ల ఆయిల్లో అయితే బీన్స్ అంతా కూడా మంచిగా మగ్గిపోయి మంచి టేస్ట్ వస్తాయండి. ఇంకా 2 మినిట్స్ తర్వాత అయితే మూత తీసి చూస్తే మంచిగా మగ్గిపోయి ఉన్నాయి కదా. ఇంకా వీటిని అయితే మొత్తం కూడా ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకుంటే మన సోయాబీన్స్తో గుడాలు అయితే టేస్టీగా రెడీ అయిపోయినాయండి. ఈ సోయాబీన్స్ని గుడాలుగా చేసి పిల్లలకు కానీ పెద్దలకు కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా పెట్టారు అంటే చాలా ఆరోగ్యంగా ఉంటారండి. హెల్దీ ప్రోటీన్ ఫుడ్ అండి ఇదైతే. చాలా మంచిది. స్కూల్కి వెళ్ళే పిల్లలకి కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా బలంగా తయారవుతారు. ఎక్కువ వెయిట్ కూడా పెరగకుండా చాలా హెల్దీగా ఉంటారండి. మీరు మాత్రం తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే